హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఒక రెండు బెస్ట్ లగేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్లో ఉండేది ఇవి రెండే అనమాట. ఒకటి క్యాట్ 2.0, అలాగే మనకు ఆడమ్స్ నుంచి సాతి అనమాట. ఇవి రెండు మోడల్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్లో ఉన్నాయి. ఈ రెండింటి గురించి నేను మొత్తం క్లియర్గా చెప్తాను. ఏది తీసుకోవచ్చు, నాకు తెలిసి రెండు బెస్టే, కానీ దాంట్లో కొంచెం కొద్దిగా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ నేను ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్తాను నేను మీకు. అంతేకాకుండా ఈ రెండు వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి, ఫుల్ వీడియోస్. మీరు కావాలంటే ఆ ఛానల్ నుంచి చూడొచ్చు అనమాట. నేను ఎండింగ్ వీడియోలోనే ఇస్తాను, అలాగే నేను కార్డ్స్లోనే వదిలిస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి పోదాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటే, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా, ఎందుకంటే చాలా స్క్రిప్ట్ వర్క్ ఉంది దీంట్లో. వీడియోస్ తీసుకోవాలి, అలాగే స్క్రిప్ట్ అన్ని ప్రిపేర్ చేయాలి, దాన్ని మీకు వాయిస్ క్లియర్గా ఇవ్వాలి, ఇలాంటివన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు అది కొద్దిగా ఉపయోగపడుతుంది అనమాట. ఛానల్ కొంచెం మెరుగవుతుంది, ఇంకా నేను మంచి వీడియోస్ తీసుకొని రావడానికి దోహదపడుతుంది అనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా కొమాకి క్యాట్ 2.0 గురించి తెలుసుకుందాం. ఇది వచ్చి ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు లగేజ్ పరంగా అయితే కనుక. ఇప్పుడు ఉండే మన రెండు మోడల్స్లోనూ కూడా ఇదే బెస్ట్ వెహికల్ అనమాట. ఎందుకనంటే మొత్తం ఐరన్ ఫిట్టింగ్ అయితే వస్తుంది, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అనమాట. మీరు బిల్డ్ క్వాలిటీలో ఏ విధమైన రాజీ పడాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. అలాగే మనకు ఫ్రంట్ హెడ్ ల్యాంప్ కానీ, అలాగే వాళ్ళు ఇచ్చే బ్యాక్ సైడ్ వచ్చే హెడ్ ల్యాంప్ కానీ, మనకు అన్ని ఇండికేటర్స్ కానీ అన్నీ కూడా దీంట్లో యూనిక్గా చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఫ్రంట్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్ వస్తుంది, బ్యాక్ 6 షాక్ అబ్జర్వర్స్ వస్తాయన్నమాట. అలాగే ఫ్రంట్ డ్యూయల్ డిస్క్ వస్తుంది, డిస్క్ అయితే వస్తుంది అనమాట ఫ్రంట్. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకు డిస్క్ అయితే వస్తుంది, డ్యూయల్ సైడ్ డిస్క్ వస్తుంది అనమాట. మనకు డ్యూయల్ అలై వీల్స్ వస్తుంది, 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి. బెస్ట్ మనకు డిస్ప్లేలో కూడా మనకు అన్ని క్లియర్గా గేర్, మనం మోడ్స్ మార్చేది అన్నీ కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక దీని స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. ఇది వచ్చి మనకు స్పీడ్ వచ్చి 45 కిలోమీటర్ స్పీడ్ అయితే పోతుంది. రేంజ్ వచ్చి 100 to 160 కిలోమీటర్స్ అనమాట. ఇది 100 to 160 కిలోమీటర్స్ అంటే దీంట్లో ఎట్లా అంటే బ్యాటరీ వేరియేషన్ వస్తుంది. మనం షోరూమ్కి వెళ్ళి అడిగితే వాళ్ళు దానికి తగినట్టుగా రేట్స్ అయితే చెప్తారనమాట. అంటే ఇది 100 కిలోమీటర్స్ రేంజ్ నుంచి 160 కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. బ్యాటరీ వేరియంట్ని బట్టి వాళ్ళు కాస్ట్ అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది. అలాగే ఇది వచ్చి హబ్ మోటార్ వచ్చి మనకి 1500 వాట్స్ హబ్ మోటార్ అయితే వస్తుంది అనమాట. అందువల్లనే ఇది 350 kgs వెయిట్ని కూడా ఆరాంగా లాగేస్తుంది అనమాట. పాల వ్యాపారస్తులు, అలాగే కూరగాయల మార్కెట్ చేసేవాళ్ళు, రైస్ బిజినెస్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకి అందరికీ, అంటే ఈ బిజినెస్ పరంగా చేసే అందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫ్రంట్ ఒక ఇది లగేజ్ టైప్ ఒక ఇది ఇచ్చారనమాట. దాంట్లోనూ మనం ఏదైనా వస్తువులు పెట్టుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఇచ్చారు, మనుషులు ఎవరైనా కూర్చోవాలన్నా కూర్చోవచ్చు. దానికి కొద్ది కుషన్ టైప్ సీట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఓపెన్ చేసుకొని మనము తర్వాత ఏదైనా లగేజ్ పెట్టుకొని తీసుకొని పోవడానికి, ఇలాంటివన్నీ దీంట్లో ఇచ్చారనమాట. అంతేకాకుండా దీంట్లో వచ్చి హెవీ బాడీ అనమాట. హెవీ బాడీ అంటే హెవీ మొత్తం ఐరన్ బాడీ అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను అది లాగి తీసి పెట్టాలన్నమాట, అంత స్ట్రాంగ్గా అయితే ఉంది. అన్నీ కూడా బాగానే ఉందన్నమాట. ఈ వెహికల్ కూడా సూపర్ వెహికల్ అని చెప్పొచ్చు లగేజ్ పరంగా చూసుకుంటే. దీంట్లో మనకు వచ్చి బ్యాక్ సైడ్ అదే ముందుగా మనం చెప్పుకున్నట్టు ఫ్రంట్ డ్యూయల్ షాక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ కూడా 6 షాక్ అబ్జర్వర్స్ అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది బ్యాటరీ పరంగా చూస్తే 60 వాట్స్ 45 AH ఒకటి ఉంది, అలాగే 72 వాట్స్ 45 AH ఉందన్నమాట. ఇలా 2 బ్యాటరీస్ వస్తాయి. అది మనము దానికి సంబంధించి కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి మనకు 1,10,000 టు స్టార్ట్ అవుతుందన్నమాట రేట్ అయితే కనుక. వెయిట్ పరంగా చూసి 350 kgs వెయిట్ అయితే తీసుకుంటుంది. 2 కీస్ కూడా వస్తాయన్నమాట దీనికి. 2 మనకు యాంటీ థెఫ్ట్ అలారము, అలాగే మనకు అన్నీ కూడా దీంట్లో కూడా వస్తాయన్నమాట. మనం డైరెక్ట్గా కీ లేకుండా వెహికల్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ దీంట్లో ఫీచర్స్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. మనకు అన్నీ అంటే వెహికల్ లగేజ్ పరంగా చూసుకుంటే ఇంత సూపర్ వెహికల్ ఇంకోటి ఉండనే ఉండదు. మీరు షోరూమ్ వెళ్ళి చూడండి, ఇంకా బాగుంటుందన్నమాట. మీకు చూసి మీరు బండి తోలేటప్పుడు మీకు దాంట్లో వేరియేషన్ ఏందనేది కనుక మీకు నీట్గా అర్థమవుతుందన్నమాట. లగేజ్ పర్పస్కి అయితే ఎక్సలెంట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇంకా మనము ఆడమ్స్ సాతి గురించి తెలుసుకుందాం. ఆడమ్స్ సాతి కూడా సూపర్ వెహికల్ అనమాట. దాని స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. అలాగే అది ఎలా ఉంది వెహికల్ అనేది మొత్తం మనము ఈ వీడియో. మనకు ఆడమ్స్ సాతి అయితే కనుక
అది కూడా మంచి వెహికల్ అనమాట. యాడమ్స్ నుంచి వచ్చి ఇవి 2 వెహికల్సే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తిరుపతిలో కానీ కొన్ని చోట్ల కూడా మనకు లగేజ్ వెహికల్స్ అయితే రావడం లేదు. ఇప్పుడు కొత్తగా లూనా అయితే వచ్చింది. అయితే దీనంత హెవీ వెయిట్ అయితే అది లాగలేదు. ఇది 250 kg. అది మనకు క్యాట్ 2.0 కొమాకి అయితే 350 kgs లాగుతుంది. ఇదైతే మనకు 250 kgs లాగుతుంది అనమాట. అలాగే ఇంత వెయిట్ అయితే లాగదు. కానీ లూనా కూడా ఒక రకంగా లగేజ్ పరంగా యూస్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. కాస్ట్ కూడా అది మనకు తక్కువ కాస్ట్లోనే వస్తుంది. ఒక 80,000 86,000 మధ్యలో అయితే దీని రేట్ అయితే వస్తుంది అనమాట లూనా కూడా. ఇంకా మనము సాతి గురించి తెలుసుకుందాం. సాతి వచ్చి బ్యాటరీ 60 watts 30Ah బ్యాటరీ అనమాట. మనకు ఆడమ్ సాతిలో ఏ వెహికల్ అయినా చూడండి మోడల్స్ చేంజ్ అవుతాయే కానీ బ్యాటరీ అయితే చేంజ్ కాదనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న షోరూంలో బ్యాక్ సైడ్ ఉండే అన్ని వెహికల్స్లోనూ కూడా మనకు ఇంచుమించు అన్నీ ఒకే విధంగానే ఉంటాయన్నమాట. వెహికల్స్ చేంజ్ అవుతాయి కానీ బ్యాటరీ మాత్రం ఒకే బ్యాటరీ ఇస్తాడు. కాస్ట్ కొద్దిగా వేరియేషన్స్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. దీంట్లో కూడా చూడండి ముందర మనం పెట్టుకోవడానికి లగేజ్ పెట్టుకోవడానికి కావాల్సిన బ్రాకెట్ అయితే వీళ్ళు కూడా ఇస్తారనమాట. నేను ఆ బ్రాకెట్ రిమూవ్ చేశాను. ఇప్పుడు బ్రాకెట్ వాళ్ళు పెట్టి కూడా ఇస్తారు మనకు. అలాగే ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి మనకు. మీరు చూడండి చిన్నవి కూడా దాంట్లో వాళ్ళు నీట్గా పెట్టడం అయితే జరిగింది. దీనికి కూడా డ్యూయల్ కీస్ అయితే వస్తాయి. ఫ్రంట్ మనకు 12 inches టైర్ అయితే వస్తుంది. ముందు ఆడమ్ సాతిలో వచ్చి 10 inches టైర్ వచ్చేదనమాట. ఫస్ట్ వీడియో నేను అది కూడా పెట్టున్నాను, మీరు చూడకపోతే దాన్ని కూడా చూడండి, నా ఛానల్లో ఉంది. ఫస్ట్ వచ్చిన మోడల్ ఎల్లో కలర్ మోడల్ అనమాట. అది ఎల్లో కలర్లో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎల్లో కలర్ ఉంది, అలాగే వైట్ కలర్ ఉంది. దీంట్లో వైట్ కలర్ ఇప్పుడు వచ్చి 12 inches టైర్ ఇచ్చారనమాట. ఇంతకుముందు 10 inches టైర్ ఉండేది. ఇది కూడా అలై వీల్తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ వస్తుంది అనమాట. అలాగే మనకు బ్యాటరీ పెట్టుకునే ప్లేస్ అయితే మన సీట్ కింద బ్యాటరీ పెట్టుకునే ప్లేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి కాల్ పెట్టుకోవడానికి ఉండే ప్లేస్ అయితే ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇలాగా అన్నీ దీంట్లో కూడా ఉంది. ఫ్రంట్ మనము లగేజ్ పరంగా లగేజ్ పెట్టుకున్నప్పుడు కాల్ పెట్టుకోవడానికి అక్కడ, లేదంటే పైన కూడా కాల్ పెట్టుకొని వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ మనకు 4 షాక్ అబ్జర్వర్స్ అయితే రావడం జరుగుతాయి అనమాట. ఫ్రంట్ డ్యూయల్ అయితే వస్తుంది మనకు. ఇది కూడా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. రేంజ్ పరంగా చూసుకుంటే ఇది 80 to 100 kilometers రేంజ్ అయితే వస్తుంది. అంతేకాకుండా కాస్ట్ వచ్చి 1,10,000 కాస్ట్ ఉంది. ఇప్పుడు ఇంకా కొద్దిగా తగ్గి ఉండొచ్చు. నేను ముందు కాస్ట్ అయితే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ తగ్గింది కదా, దాని తర్వాత కూడా దీని కాస్ట్ అయితే కొద్దిగా తగ్గి ఉండొచ్చు. ఎంత తగ్గినా ఇది యాక్చువల్గా ₹1,00,000 లోపలే వెహికల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకు ఛార్జింగ్ టైం చూసుకుంటే 4 to 5 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. హబ్ మోటార్ వస్తుంది ఇందులో. హబ్ మోటార్ మనకు 1200 watts హబ్ మోటార్ అయితే వస్తుంది అనమాట. వెయిట్ 250 kgs వెయిట్ అయితే ఇది ఆరాంగా లాగేస్తుంది. నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూశాను. లగేజ్ కూడా నేను 2 రైస్ మూటలు అవన్నీ కూడా పెట్టుకొని నేను దీని డ్రైవ్ అయితే చేశాను అనమాట. ఎందుకంటే మీకు కన్ఫామ్గా నేను చెప్పాలి కాబట్టి, నేను దానివలన మేము వర్క్ చేసే చోటనే రైస్ బ్యాగ్స్ అన్నీ పెట్టుకొని నేను దీన్ని తీసుకొని తోలడం అయితే జరిగింది. ఎందుకంటే నేను చెప్పిన తర్వాతనే ఒకతను ఈ వెహికల్ ఒక ఇది చిల్లర వ్యాపారం చేస్తారు కదా, రైస్ వ్యాపారం అలా చేస్తారు కదా, వాళ్ళు తీసుకున్నారనమాట. వాళ్ళు మాకు హోటల్కి సామాన్లు అవి వేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఈ వెహికల్ ఉండేది కాబట్టి నేను అట్లా వెహికల్ని డ్రైవ్ కూడా చేసి చూశాను. చాలా కంఫర్ట్ అనమాట. అతనికైతే ఆ బండిని బొమ్మ మారి పెట్టుకున్నాడు. అంత వ్యాపారం చేస్తున్నా కూడా అతను చెప్పడం వచ్చి అంత బాగుంది సార్ నాకు బ్యాటరీ అయితే, అదే వెహికల్ అయితే కనుక. దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే 60 watts 30Ah బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. చూడండి మనకి MCB అవన్నీ దాంట్లోనే వస్తాయి. ఇంకా దీంట్లో బూట్ స్పేస్ అలాంటివన్నీ ఏమి ఉండదు. ఆ వెహికల్లోనే ఉండదు, ఈ వెహికల్లోనే ఉండదు అనమాట. దానికోసమే లగేజ్కి బ్యాక్ సైడ్ అయితే అన్నీ ఇవ్వడం జరిగిందనమాట. సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ ఇవన్నీ దీంట్లో వచ్చేస్తాయి. అలాగే మనకు USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులోనే వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇందులో వచ్చి మనకు 2 keys అయితే వస్తాయి. దాంట్లో కూడా యాంటీ థెఫ్ట్ అలారము, అలాగే మనకు కీలెస్ ఎంట్రీ అంటే కీలెస్ స్టార్ట్, ఇలాంటివన్నీ కూడా ఇందులో కూడా వస్తాయన్నమాట. బ్యాక్ సైడ్ కూర్చోవడానికి మనకు కుషన్ టైపు, ఇప్పుడు మనం ఇంతకుముందు క్యాట్లో చూపించిన విధంగానే దీంట్లో కూడా కుషన్ టైపు కూర్చోవడానికి ఉంది. అలాగే లగేజ్ పెట్టుకోవడానికి ఉంది. అలాగే బ్యాక్ సైడ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. గ్యాబ్రియల్ మాదిరిగా సపోర్ట్ కూడా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో చూసారు కదా, ఈ వెహికల్స్ 2 కూడా ఎక్సలెంట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఏదైనా మనం కొనుక్కోవచ్చు. ఇంకోటి ఏమంటే ఇందులో మనకు క్యాట్ 2.0లో వచ్చి మనకు అది 350 kilos వెయిట్, అలాగే హెవీ వెహికల్ అనమాట. అది దాంతో పోల్చుకుంటే ఇది కొద్దిగా ఫ్రెండ్స్. బ్యాటరీ పరంగా చూసుకుంటే దీంట్లో చేంజబుల్ బ్యాటరీ అయితే రావడానికి ఛాన్స్ ఉంది క్యాట్ 2.0లో వచ్చి. ఎందుకంటే వాళ్ళు 2 types ఆఫ్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 100 నుంచి 160 kilometers రేంజ్, అలాగే 220 kilometers రేంజ్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. ఇలా బ్యాటరీని అయితే మనము హెవీ బ్యాటరీ దాంట్లో వేసుకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పడం అయితే జరిగింది వాళ్ళు. కాబట్టి ఆ ఆప్షన్ అయితే ఉంటుంది. సాతిలో మనకు ఆప్షన్ ఉండదన్నమాట. 60 watts అలాగే 30Ah బ్యాటరీ అయితే దీంట్లో వస్తుంది. అంతకుమించి హెవీ బ్యాటరీ రాదు దీంట్లో. కాబట్టి మీరు అది కూడా దృష్టిలో పెట్టుకొని మీకు ఏది కావాలనో, అంటే ఎక్కువ రేంజ్ కావాల్సిన వాళ్ళు
దాన్ని తీసుకోవచ్చు. లేదు మాకు మామూలుగా రేంజ్ ఉంటే చాలు అని అనుకునే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకు 2 వేరియంట్స్ అయితే ఇందులో వస్తాయన్నమాట. తక్కువే అని చెప్పాలి. బ్యాటరీ పరంగా కూడా ఇది కొద్దిగా హైలైట్ బ్యాటరీ అనే చెప్పచ్చు. ఎందుకంటే బ్యాటరీ కూడా దీంట్లో కొద్దిగా హెవీ బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు ఆడమ్స్ ఛాతీలో వచ్చి కొంచెం బ్యాటరీ తక్కువ వస్తుంది. నాకు తెలిసి 80 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇస్తుందని చెప్పాడు అనమాట. నేను చెప్పినాను కదా మా వాళ్ళు ఒకరు తీసుకున్నారని. 80 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అది కూడా 80 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఎక్కువ లగేజ్ పెట్టుకొని తీసుకొని పోవడం వలన ఏమవుతుందంటే మనకు మైలేజ్ అంత రాదనమాట. కాబట్టి 80 కిలోమీటర్స్ అయితే కన్ఫామ్గా వస్తుంది. మనకు లోకల్లో తిరగడానికి కాబట్టి 80 కిలోమీటర్స్ ఎనఫ్ అని చెప్పొచ్చు. మనం ఒక రోజు మనకు మనం ఎంత వాడుకున్నా కూడా 3 డేస్కి ఒక రోజు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఎంత తిరిగినా లోకల్లో మనకు ఒక 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరగం ఒక రోజుకి. కాబట్టి ఎట్లా చూసుకున్నా కూడా ఒక 3 రోజులు అయితే మనకు బ్యాటరీ ప్యాకప్ అయితే వస్తుందన్నమాట. వెహికల్ పరంగా చూస్తే 2 వెహికల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.